అంబేద్కర్ గారే చెప్పారు, మా దళిత సోదరులు చెప్పారు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని. ఆ రాజ్యాధికారం సాధించాలి అంటే ఆ సీట్లు మనకు కేటాయించాలి. ఆ సీట్లలో మనం ఎన్నికై చట్టసభలకు పోవాలి. అప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడతాం, మన హక్కుల గురించి మనం కొట్లాడతాం. కాబట్టి ఈనాడు ఏదైతే రాజకీయ కుట్ర జరుగుతుందో, మహిళా రిజర్వేషన్ చేయాలంటే మాకెవరికి అభ్యంతరం లేదు. 543లో 33%, 181 సీట్లు ఎల్లుండి పొద్దున్నే మహిళలకు పార్లమెంట్లో రిజర్వేషన్ ఇయ్యండి. అది అమలైన మళ్ళీ తెల్లారే 119 సీట్లున్న తెలంగాణలో 40 సీట్లకు ఆడబిడ్డలకు తెల్లారే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీ అందరికి ఆడబిడ్డలకు సీట్లు ఇచ్చే బాధ్యత నాది. చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం ఈనాడు ఉంది. వర్గీకరణ చేస్తామని చెప్పినాం కదా, ఈ దేశంలో ఒక్కడైనా చేసిండా? వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా? ఈ వేదిక మీద మిత్రులు లేరా? మీకు అందరూ చూడలేదా? కులగణన చేస్తామని చెప్పినాం కదా. జనగణనతో పాటు భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కులగణన చేసినాం. సజీవ సాక్షి పొన్నం ప్రభాకర్ గారు దీనికి బాధ్యత వహించిన మంత్రి ఇక్కడ లేడా? వర్గీకరణ జటిలమైంది అన్ని రాష్ట్రాలలో. వర్గీకరణ ముందుకు జరగలేదు. ఈ రాష్ట్రంలో మనం పంచాయతీ తెంచి శాశ్వతంగా మీ మధ్యలో ఒక మిత్రత్వాన్ని పెంపొందించడానికి ఒక పరిష్కారం చూపించినాం. తాత్కాలికంగా కొంత బాధ ఉన్నా దీర్ఘకాలికంగా మీ మధ్యలో భిన్నాభిప్రాయాలు లేని పరిస్థితిని ఈరోజు మనం కల్పించుకున్నాం. జనగణనలో కూడా కులగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ 56.33% తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు నేను లెక్క తేల్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.